ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత పిల్లలతో బయటకొచ్చా అనమాట నేను. ఈవినింగ్ టైమ్ సరదాగా అలా పిల్లలతో టైమ్ స్పెండ్ చేద్దామని బయటకొచ్చాము. అలా ఒక స్కూటీ మీద ఒక రౌండ్ ఏసేసిన తర్వాత ఎండలు మండిపోతున్నాయి కాబట్టి పిల్లలు ఏమైనా తాగుదామని అడిగారు. సో, అందుకని నిమ్మకాయ సోడా తాగుదామని డిసైడ్ అయిపోయి నిమ్మకాయ సోడా దగ్గర ఆగామనమాట. సో, నా ఫేవరెట్ నిమ్మకాయ సోడా ఎప్పుడు నేను తాగుతూ ఉంటా సాల్ట్‌తో. మా పెద్దోడికి కూడా ఫేవరెట్ అది. వాడు ఈసారి డిఫరెంట్‌గా చూస్ చేసుకున్నాడనమాట. సుగంధ తాగుతా అన్నాడు. ఇక నేను మా చిన్నోడైతే తాగేసామనమాట. సో, అలా తాగేసి కొంతసేపు ఆ నేచర్‌ని ఎంజాయ్ చేసి పిల్లల్ని బయటికైతే తీసుకెళ్ళాలనమాట. సో, నాకు ఎగ్జామ్స్ జరుగుతుండే నిన్నటి వరకు పెట్టిన వీడియోస్ అన్నీ షెడ్యూల్ చేసి పెట్టినవే. సో, ఇప్పుడు ఇంకా హరీబరీగా పరిగెత్తి వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే షూట్ చేయాలనమాట. సో, ఎనీవే మనం అవ్వకుండా కంటిన్యూస్‌గా కన్సిస్టెన్సీగా చేస్తున్నాం కాబట్టి ఐ హోప్ చూడాలి. సో, మన ఛానల్ మంచిగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో, ఇయర్ మన టార్గెట్ కూడా అదే. సో, అండ్ ఇంక పిల్లలు నేను అలా తాగేసిన తర్వాత కొంతసేపు అలా బయటికెళ్ళామనమాట. ఇలా ఎండలో చల్లగా తాగుతుంటే భలే అనిపిస్తూ ఉంటది. కడుపులో చల్లగా కూడా అనిపిస్తూ ఉంటదనమాట. మెయిన్ థింగ్ ఏంటి అంటే సమ్మర్ హాలిడేస్ అనుకుంటాం రాగానే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలని. బట్ సమ్మర్ హాలిడేస్ రాగానే ఎండతో పాటు నీరసం కూడా వచ్చేస్తదనమాట. టైం అస్సలు కుదరదు. అసలు ముందు ఆ ఎండ చూసి బయటికి వెళ్ళాలని అనిపించదనమాట. సో, ఎన్నెన్నో ప్లాన్స్ అనుకుంటూ ఉంటాం. బట్ అవన్నీ డిలే అయిపోతూ ఉంటాయి. సో, ఇంక ఈసారి ఏమైనా చూడాలన్నమాట. సో, మా పిల్లలు నేను అలా సోడా తాగేసిన తర్వాత మధ్యలో కొంచెం మ్యాంగో ముక్కలు తీసుకున్నాం అనమాట. ఉప్పు కారం వేయించి అవి తిందామని ఇక్కడ తీసుకొచ్చుకున్నారు. ఇంక ఇదైతే కొత్త పార్క్ అనమాట. పిల్లల కోసం కొత్త ప్లేసెస్ సెర్చ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో, అందులో పార్ట్గా నేను కూడా కొత్త ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో ఏంటి ఎక్కడికి తీసుకెళ్ళాలని చూస్తూ ఉంటాను. ఇది ఆల్రెడీ మా పిల్లలు ఇంతకుముందు వచ్చిన పార్కే. మళ్ళీ వచ్చామన్నమాట. సో, అందులో మామిడికాయ పీసులు కారం ఉంటే అవి తీసి తినడానికి చూస్తున్నారనమాట. సో, ఇది పార్కు చాలా స్పేషియస్గా ఉండింది. వాటర్ ట్యాంక్ అంతా పిల్లలు అప్పుడే ఆడుకోవడానికి వచ్చారనమాట. చాలా చక్కగా ఉంది. ఆ గ్రీనరీ చూసారా? నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను. ఆ గ్రీనరీ చూసిన ప్రతిసారి కూడా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయని మైండ్ రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఈవినింగ్ 6 అయిందనమాట. చక్కటి గాలి వస్తుంది, గ్రీనరీగా ఉంది. పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. నేను మా పిల్లలు ఆడుకుంటారని వాళ్ళ కోసం వచ్చాను అనమాట. చూస్తుంటే మ్యాంగో పీసెస్ తింటున్నా, సూపర్ ఉన్నాయని చెప్తున్నాడు మా వాడు. సో, నా ఫేవరెట్ అనమాట. అసలు మ్యాంగో అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సమ్మర్లో అందరూ వెయిట్ చేసేదే మ్యాంగోస్ కోసం. అది తినేసి కొంచెంసేపు ఆడుకోవడానికి బ్యాట్ బాల్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఇంకా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. సో, ఈ వాటర్ ట్యాంక్ అయితే చాలా పెద్దగా ఉండింది. కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండిందనమాట. నేనైతే ఇంకా చక్కగా పక్కన కూర్చుందామని ఇంకా పిల్లలు బ్యాట్ బాల్ తెచ్చుకున్నారు కాబట్టి ఆడుకుంటూ ఉంటున్నారనమాట. సో, నేనైతే నేచర్ని ఆస్వాదిస్తూ ఉన్నాను. సో మెనీ ప్రెజర్స్, సో మెనీ థాట్స్ ఇన్ మై మైండ్. బట్ ఇలాంటి ప్లేసెస్ చూసినప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి ఒక 5 to 10 minutes మన నేచర్తో టైం స్పెండ్ చేస్తే అవన్నీ కూడా మర్చిపోతాం అనమాట. ఎస్పెషల్లీ కిడ్స్తో అండ్ ఇలా నేచర్తో మీరు కూడా టైం స్పెండ్ చేయండి. అండ్ మీరు ఎలాంటి ట్రిప్స్ చేస్తున్నారు సమ్మర్కి, మీ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళని ఎలా క్యారీ చేస్తున్నారు అనేది డెఫినెట్గా లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. సో, టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, అండ్ సెల్ఫ్ లవ్ సిరీస్ అయిపోయింది కాబట్టి నేను ఇంకేం సిరీస్ చేద్దామని అడిగితే వెయిట్ లాస్ సిరీస్ అని ఒకరు చెప్పారనమాట. దాని మీదే మీ ఒపీనియన్ కరెక్ట్ అయితే డెఫినెట్గా అదే చేద్దామంటే చాలామంది కామెంట్స్ చేస్తే నేను చేస్తా అని చెప్పాను. సో, ఇంకా నెక్స్ట్ ఏం సిరీస్ చేద్దాం, ఎలాంటి వీడియోస్ కావాలి, వ్లాగ్స్ కావాలనేది లెట్ మీ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. దాని మీద అయితే వీడియో చేద్దాం. టుడే వీడియో అయితే ఇదే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. Stay safe, stay healthy. Bye bye. Take care. See you on next vlog. Love you all. Bye bye.